అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ మాఘ మాసానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు. మనకున్నటువంటి 12 మాసాలకి ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రాధాన్యత, ఒక ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉండడం విశేషం. అందులో ఉత్తరాయణంలో వచ్చేటువంటి మొట్టమొదటి విశేషమైనటువంటి మాసం ఏదైనా ఉందంటే అది మాఘ మాసం. ఉత్తరాయణం సాధారణంగా పుష్యమాసం, మాఘమాసాలు దగ్గరలో ప్రారంభమైనప్పటికీ మాఘమాసం పూర్తిగా ఉత్తరాయణంలో ఉండేటువంటి మొట్టమొదటి మాసంగా మనం పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అటువంటి మాఘమాసం చాలా విశేషమైనది, ప్రత్యేకమైనది. దీనికి గల కారణం అఘము అంటే పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపజేసేటువంటిది, అంటే పాపాలను తొలగించేటువంటిది, పాపాలను పోగొట్టేటువంటిది. కాబట్టే దీన్ని మాఘమాసం అన్నారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి తిథి రోజు మఘా నక్షత్రంకి దగ్గరగా పౌర్ణమి ఉండడం చేత ఈ మాసమునకు మాఘమాసమైంది. మన పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో రఘువంశానికి మూలపురుషుడైనటువంటి దిలీప మహారాజు హిమాలయ పర్వత ప్రాంతాల్లో అడవిలో సంచరిస్తుండగా ఒక పేరు తెలియని ఒక మహర్షి కనిపించడం. అప్పుడు ఆ మహర్షి మాఘమాసము యొక్క గడియలు ప్రవేశించే నీవింకా మాఘమాస పుణ్య స్నానము ఆచరించలేనట్టుగా ఉన్నది, నీవు వెంటనే వెళ్ళి మాఘమాస స్నానం ఆచరించమని చెప్పడం. మాఘమాస స్నాన మహిమ ఏంటి, ఎందుకు ఆచరించాలని ఆ యొక్క దిలీప మహారాజు ఆ యొక్క మహర్షిని అడగగా, నీవు నీ రాజగురు అయినటువంటి వశిష్ఠుల వారిని ఈ యొక్క విషయాన్ని అడిగి సవివరంగా ఇంకా అనేక విషయాలు తెలుసుకోమని చెప్పి వెళ్ళిపోవడం. అప్పుడు ఆ మహారాజు మాఘమాస శుక్లపక్ష పాడ్యము రోజు అక్కడ నదీ స్నానం ఆచరించి తన యొక్క రాజ్యానికి వెళ్ళి వశిష్ఠుడిని మాఘమాసం యొక్క వైభవాన్ని, ప్రాధాన్యతని, మాఘ స్నాన విశేషాన్ని అడగడం చేత వశిష్ఠుడు స్వయముగా దిలీపుడికి చెప్పి మాఘమాసం యొక్క పుణ్య స్నానాలు, మాఘమాస వ్రతము, మాఘమాస ఫలితముకి సంబంధించినటువంటి మాఘ పురాణాన్ని చెప్పడం చేత ఈ యొక్క పురాణం మనకి ఈరోజు లభ్యమై అవడం విశేషం. ఏ వ్యక్తి అయితే మాఘమాసంలో తెలిసి కానీ తెలియక కానీ మాఘ పురాణం పదం విన్నా, మాఘమాస వైభవం విన్నా, మాఘమాసంలో పుణ్య నదీ స్నానం ఆచరించిన వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. మాఘమాసంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన ముఖ్య విషయాలు. మాఘమాసంలో ముఖ్యంగా ప్రతి మానవుడు పాపాలని తొలగించుకోవాలి. పాపములను తొలగించుకోవడం అంటే సాత్విక గుణాన్ని పెంపొందించుకుంటూ దైవత్వం వైపు అడుగులు వేస్తూ దైవత్వంలో భక్తిని, భక్తి ద్వారా జ్ఞానమును, జ్ఞానము ద్వారా మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని పెంచుకోవాలి. ఈ యొక్క మోక్ష మార్గం ఏ విధంగా కలుగుతుంది అంటే మనకి సంవత్సరంలో వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైన మాసములలో మనం ఆచరించేటువంటి ఆచార వ్యవహారాల వల్ల ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు మనకి కలగడం చేత వారు మోక్షానికి అర్హత పొందుతారు. అటువంటి వాటిల్లో మాఘమాసం ప్రత్యేకమైనది. ఈ మాఘమాసంలో ముఖ్యంగా మాఘమాసంలో ఆచరించవలసిన ప్రముఖ ముఖ్య విషయాలలో స్నానం. మాఘమాసంలో ఏ వ్యక్తి అయినా తెలిసి కానీ తెలియక కానీ పుణ్య నదులలో లేదా తటాకాలలో, ముఖ్యంగా బావులలో గనక లేదా ఇంటి వద్ద కానీ మాఘమాసంలో పుణ్య స్నానాలు ఆచరిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి, పాపము తొలగిపోతుందని శాస్త్రాలు తెలియజేస్తాయి. అంటే మనం తెలిసి కానీ తెలియక చేసినటువంటి పాపాల నుండి క్షమాపణ కోరుకుంటూ
ఏ వ్యక్తి అయితే మాఘమాసంలో పుణ్య నదీ స్నానాలు ఆచరిస్తారో వారికి శుభాలు కలుగుతాయి. సూర్యుని యొక్క కిరణాలు మనకి మాఘమాసంలో ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ నదుల్లో ఉండడం చేత ఈ సమయంలో నదులలో విశేషమైనటువంటి శక్తి ఉండడం చేత మనకున్నటువంటి గ్రహ దోషములు ఇవన్నీ తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి. మాఘమాసంలో పుణ్య నదీ స్నానం ఆచరించాలని మాఘ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే మాఘమాసంలో స్నానం ఆచరించడానికి విధి విధానం ఉంది. ఎలా పడితే అలా స్నానం చేస్తే అది పుణ్య స్నానం అవదు, దానివల్ల ఎటువంటి పుణ్యం లభించదు. మనం నదుల వద్దకు వెళ్ళినా ఇంటిలో స్నానం చేసినా దానికి స్నాన విధి అని ఉన్నది. ఆ స్నాన విధి అంటే ఏమిటంటే ప్రతి మానవుడు నదుల్లో స్నానం ఆచరించేటప్పుడు ఇంటిలోనే తల స్నానం ఆచరించాలి ముందుగా. అలా స్నానం ఆచరించాక కొత్త వస్త్రములు లేదా శుభ్రమైన వస్త్రములు కట్టుకుని, ముఖ్యంగా మగవారైతే ధవతి వంటివి పంచ వంటివి కట్టుకోవడం, పైన ఒక వస్త్రాన్ని వేసుకోవడం. స్త్రీలు వారికి అనుకూలమైనటువంటి చీర వంటి వస్త్రాలు కట్టుకోవడం. భార్యాభర్తలైతే మాఘమాస పుణ్య నదీ స్నానానికి కలిసి వెళ్ళడం, అలాగే కొంగుముడి కట్టుకుని వారు స్నానం ఆచరించడం. ఈ రకంగా శాస్త్రబద్ధంగా మాఘమాస పుణ్య నదీ స్నానం ఆచరించాలి. ఏ కోశాన్నైనా ఇంట్లో ఇద్దరూ స్నానం ఆచరించలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కనీసం భర్త వెళ్ళి ఆ యొక్క స్నానాన్ని ఆచరించి ఆ యొక్క పుణ్యాన్ని ఆ కుటుంబానికి ధారపోయచ్చు. ఈ స్నానం ఆచరించేటువంటి విధి విధానంలో ఇలా ఇంటిలో స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలతో నదుల వద్దకు వెళ్ళి గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో యస్మరే పుండరీకాక్షం సభాహ్యాభ్యంచం శుద్ధి అని ఆ యొక్క నీళ్ళని నెత్తి మీద జల్లుకుని ఆ యొక్క నదీమాతకు నమస్కరించి సంకల్ప సహితంగా మాఘమాస పుణ్య నదీ స్నాన కర్మ కరిష్యే అని ప్రత్యేకంగా సంకల్ప సహితంగా స్నానం చేస్తూ నది కింద ఉన్నటువంటి మాతృకంటే మట్టిని రాసుకుని సబ్బులు షాంపూలు వాడకుండా 3 మునకలతో పుణ్య నదీ స్నానం ఆచరించాలి. ఏ వ్యక్తి అయినా నదుల్లో సబ్బులు షాంపూలతో స్నానం ఆచరించడం, అవహేళనతో లేదా వ్యంగ్య పదజాలాలు వాడుతూ వారి యొక్క ఆనందం కోసమో ఇతరులని ఇది చేయడం కోసమో చేసేటువంటి స్నానాలు కాదని భక్తి శ్రద్ధలతో ఆ నదీమాతని గౌరవిస్తూ కింద మట్టిని రాసుకుని పుణ్య నదీ స్నానాన్ని ఆచరించాలి. ఇంకెవరికైనా ఇంకొంచెం విశేషంగా చేయాలనుకుంటే పసుపు, గంధము, కుంకుమ వంటివి కూడా నదీ స్నానంలో వినియోగించడంలో దోషం లేదు తప్ప సబ్బులు షాంపూలతో చేసేటువంటి స్నానం పుణ్య నదీ స్నానం కాదని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఎవరైతే మాఘమాసంలో సంకల్ప సహితంగా నదీ స్నానం ఆచరించేటప్పుడు ఎటువంటి మంత్రాలు అవి చెప్పుకోకుండా సంకల్పం చెప్పుకొని 3 ములకలతో స్నానం ఆచరించి 4 దిక్కుల దేవతలకి, పితృదేవతలకి తర్పణాలు వంటివి వదలడం, ఇంద్రాది దేవతలు, సూర్యాది దేవతలు, నదులు వంటి వాటిని స్మరించుకోవడం చేసుకుని అలా 3 ములకలతో స్నానం పూర్తి చేసుకుని నది బయటకు వచ్చి వస్త్రములన్నీ మార్చుకుని మీరు ఒంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఆ నదీ పరివాహక ప్రాంతంలో పరిశుభ్రమైన ప్రదేశంలో ఏ దేవాలయం వద్దో గోశాల వద్దో కూర్చుని మీకు నచ్చిన యొక్క భగవంతుడి యొక్క స్తోత్రాలు, పూజలు వంటివి ఆచరించుకున్నట్లయితే వారికి మాఘమాస పుణ్య నదీ స్నాన ఫలితం లభిస్తుంది. అలా బయటకు వచ్చి శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకుని తడి బట్టలన్నీ వదిలేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని నదులని కలుషితం చేయకుండా స్నానం చేస్తూ అలా శుభ్రమైన వస్త్రాలతోటే పూజాది కార్యక్రమాలు, శుభ్రమైన వస్త్రాలతోనే నదుల వద్ద పుణ్య దానాలు వంటివి ఆచరించమని
మన యొక్క మాఘ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. ఏ వ్యక్తి అయితే మాఘమాసంలో ఈ రకంగా సంకల్ప సహితంగా పుణ్య స్నానాలు ఆచరిస్తారో అటువంటి వారి పాపాలు నశిస్తాయి, వారికి పుణ్య ఫలితం లభిస్తుంది. ఇటువంటి మాఘమాస పుణ్య నది స్నానాలు ఇంటిలో కానీ, తటాకాల్లో కానీ, బావి వద్ద కానీ, విశేషంగా గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పుణ్య నదుల్లో ఆచరిస్తే అది విశేషమైన రెట్టింపు పుణ్య ఫలితాన్ని ఇస్తుందని తెలియజేస్తున్నాను. ఇంకా మాఘమాసంలో ఆచరించిన విషయాల్లో మొట్టమొదటిది మాఘ స్నానం అని మాఘ పురాణాల ప్రకారం చెప్పుకున్నట్లయితే, మాఘమాసంలో ఆచరించాల్సినటువంటి రెండో అతి ముఖ్యమైన విషయం మాఘమాసంలో చేయవలసింది దానం. ప్రతి ఒక్కళ్ళు వారి జీవితంలో దానం ఆచరించాలి. కలియుగంలో ఏమి చేస్తే అతి సులభంగా మనం బయటపడవచ్చు అనేటువంటి ప్రశ్నకి దానము, భగవద్ నామస్మరణ అని చెప్పడం జరిగింది. అందువల్ల మామూలు రోజుల్లో ఏ దానం చేసినా దానికి ఒక పుణ్య ఫలితం ఉంటే, అటువంటిది మాఘమాసంలో మాఘ స్నానం ఆచరించి ఎవరైతే దానం వంటివి ఆచరిస్తారో అది కొన్ని కోట్ల రెట్ల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేశాయి. అందులోనూ మాఘమాసంలో ప్రయాగ వంటి క్షేత్రాల్లో స్నానం ఆచరించడం లేదా సంగమ ప్రాంతంలో చేసి అక్కడ దానాలు వంటివి చేస్తే చాలా విశేషం. ముఖ్యంగా షోడశ దానాలు, దశ దానాలు, నవధాన్యాలు, అన్నము, గ్రాసము, ముఖ్యంగా సువర్ణ దానం, గోదానం, భూదానం, తిలదానం, అలాగే ఆద్య దానం, నెయ్యి వంటివి దానం చేసుకోవడం అతి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. లవణ దానం, నువ్వుల దానం వంటి దానాలు కూడా చాలా విశేషమని శాస్త్రాలు తెలియజేశాయి. ఈ రకమైనటువంటి దానాలు, పుస్తక దానం వంటి దానాలు మనకి మాఘమాసంలో కొత్తగా వచ్చే పంచాంగాలు కావచ్చు, అలాగే కొన్ని ప్రత్యేకమైన రామాయణ, మహాభారతం, పురాణాలకు సంబంధించినటువంటి గ్రంథాలను ప్రచురణ చేసి దానం చేయడం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం స్తోత్రాలను దానం చేయడం చాలా విశేషం. ఈ రకమైనటువంటి పుస్తక దానాల వల్ల సరస్వతి కటాక్షం, లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ఈ రకమైనటువంటి దానాలు మాఘమాసంలో ఆచరించమని మాఘ పురాణం స్పష్టంగా చెప్పింది. ఇక మాఘమాసంలో చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం నామస్మరణ, జపం, తపం వంటివి ఆచరించాలి. ఇవి ఎవరైతే ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. మాఘ స్నానం ఆచరించి పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలతో కావచ్చు, ఉపనయనటువంటి వారు గాయత్రి వంటి వాటిలో కావచ్చు, నామస్మరణ, జపం వంటివి చేసుకోవడం, యోగులు సాధన వంటివి విశేషంగా చేసుకోవడం చేత చాలా రెట్టింపు ఫలితాలు మాఘమాసంలో ఉంటాయి. ఇక మాఘమాసంలో దానము, స్నానం, జపతపాదులతో పాటు ఈ సమయంలో చేసేటువంటి హోమాలకి ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. ఇక మాఘమాసంలో ఐదోది ఆలయ దర్శనాలు. ముఖ్యంగా మాఘమాసంలో మాఘమాస పురాణ పఠనం వంటివి చేయమని శాస్త్రం. మాఘమాసంలో విష్ణుమూర్తి ఆలయాలు కానీ, శివాలయాలు కానీ ప్రత్యేకంగా దర్శించినటువంటి వారికి, శివనామస్మరణ, విష్ణునామస్మరణ చేసేటువంటి వారికి, మాఘ పురాణం వంటివి వశిష్ఠుడు చెప్పినటువంటి, దిలీప మహారాజుకి చెప్పినటువంటి మాఘ పురాణం వంటివి చదివినటువంటి వారికి సకల దోషములు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంతటి విశేషం ఉన్నటువంటి మాసం మాఘమాసం. మాఘమాసంలో అందుకనే మనకి శ్రీ పంచమి వంటి పండగలు, రథ సప్తమి వంటి పండగలు, అలాగే మాఘ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు జన్మించినటువంటి రోజుగా చెప్తారు. అటువంటి మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని ప్రత్యేకంగా పూజించాలని శాస్త్రం. అలాగే మాఘమాసంలో ఏ వ్యక్తి అయినా శివాలయం, విష్ణుమూర్తి యొక్క ఆలయాలు దర్శించి అక్కడ పూజలు చేస్తే దానికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని మన యొక్క పెద్దలు శాస్త్రాల ద్వారా, మాఘమాసం వంటి పురాణాల ద్వారా స్పష్టంగా తెలియజేశారు. మాఘమాసంలో మనం ఆచరించవలసిన ముఖ్య విషయాలలో అత్యంత ముఖ్యమైనది, చాలా ప్రత్యేకమైనది, మాఘమాసంలో ఏ వ్యక్తి అయినా తెలిసి కానీ తెలియక కానీ సూర్యారాధన చేసినట్లయితే ఆయుష్, యశస్సు, ఆరోగ్యం కలుగుతుంది. మాఘమాసం 30 రోజులు
ఏ వ్యక్తి అయితే తలస్నానాన్ని ఆచరించి మాఘ పురాణం పఠిస్తూ సూర్యారాధన చేస్తే సకల దేవతల్ని ఆరాధించినట్టే. ముఖ్యంగా రథసప్తమి రోజు విశేషంగా సూర్యారాధన చేసిన వాళ్ళకి చాలా విశేషమైన ఫలితం. మాఘమాసంలో ఉపనయనం అయిన వారు ప్రత్యేకంగా గాయత్రి చేసి అది దారపోసినటువంటి చేయడం చేత విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే సూర్యారాధన చేస్తాడో, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తాడో, రామ రామ మహాబాహో సునుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరేన్వస్స సమరే విజయిష్యసి, ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం అని ఆదిత్య హృదయం వంటి పారాయణం చేస్తారు. అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇంకా వేదాలలో అతి ముఖ్యమైనటువంటి అరుణ పారాయణం చేయడం, చేయించడం, వినడం చేత విశేషమైనటువంటి ఫలితం మాఘమాసంలో కలుగుతుంది. మాఘమాసంలో ఏ వ్యక్తి అయినా తెలిసి కానీ తెలియక కానీ అరుణాన్ని వింటాడో వారికి సకల వేదాలు విన్న ఫలితం లభిస్తుంది. పూర్తి వేదముల యొక్క సారం అరుణముగా తెలియజేశారు. అరుణ మహామంత్రాలు చాలా ప్రత్యేకమైనవి, విశేషమైనది. అందులోనూ ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవా, భద్రం పశ్యే మాఖ్య బిర్యజత్రా, స్థిరైరంగై సుష్టువాగంశస్తనోభి వ్యశేవ దేవహితం యదాయు, స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవా, స్వస్తిన పూషా విశ్వవేదా, స్వస్తినష్టాఖ్యో అరిష్టనేమి, స్వస్తినో బృహస్పతిర్దదాతు అని ఏ రకమైనటువంటి అరుణ మంత్రాలని చదువుకోవడం, వినడం చేత సూర్య భగవాన్ యొక్క అనుగ్రహము, సూర్య భగవాన్ యొక్క వైభవం మనకు తెలుస్తాయి. వేదాలకి సంబంధించిన పూర్తి సారము, వేదములన్నీ చదివినటువంటి ఫలితము మాఘమాసంలో ఒక్క అరుణ పారాయణం చేయడం, అరుణ వినడం చేత లభిస్తుంది. ఇక మాఘమాసంలో రథసప్తమి రోజు తెలిసి కానీ తెలియక కానీ సూర్యారాధన, సూర్య నమస్కారాల నుండి చేయడం, ఆ రోజు బెల్లముతో చేసిన పరవాన్నాన్ని సూర్యనారాయణమూర్తికి నివేదన చేయడం అత్యంత విశేషం. మాఘమాసంలో ఒక్క రథ సప్తమి రోజు పుణ్య నదులని వద్దకు వెళ్ళి ఆ రోజు పుణ్యనదీ స్నానాన్ని ఆచరించి సూర్యనారాయణమూర్తికి తర్పణాలు వంటివి వదిలి ఆ రోజు ముఖ్యంగా ఆదిత్య హృదయం, అరుణం లేదా సూర్యాష్టకం వంటివి పఠించినటువంటి వారికి సకల దోషాలు, గ్రహ దోషాలు తొలగి ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము కలుగుతాయని తెలియజేస్తున్నాను. ఏ మానవుడైనా తన జీవితంలో ఆయుష్, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము కావాలని కోరుకునేటువంటి వారు మాఘమాసంలో పుణ్య నదీ స్నానాలు ఆచరించి సూర్యారాధన వంటివి చేయడం చేత, మాఘ పురాణం వంటివి పఠించడం చేత సకల శుభాలు కలుగుతాయని తెలియజేస్తూ, ఈ మాఘమాసానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో మనం మాఘ పురాణ వైభవం, సూర్యనారాయణ యొక్క వైభవం, అలాగే మాఘ స్నాన వైభవం, ఇవి ఏవైతే మనం తెలుసుకున్నామో ఇవి మాఘమాసంలో వినడం చేత దిలీప మహారాజు వశిష్ఠుని యొక్క నామస్మరణం చేత ఆ పుణ్య ఫలితాలు మనకు లభిస్తాయని కూడా తెలియజేస్తున్నాను. ఇక మాఘమాసంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి విషయాలు, ఈ మాసం శాంతముగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆవేశాలకి, ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలి. మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే భక్తి శ్రద్ధలతో, సాత్విక గుణముతో వారి యొక్క జీవితంలో ముందుకు వెళతారో, మాఘమాసంలో ప్రత్యేకంగా రామాయణం, మహాభారతం వంటివి చదువుకోవడం, భగవద్గీత వంటివి చదువుకోవడం, ఇవి కుదరని పక్షంలో కనీసం విష్ణు సహస్రనామాలు వంటివి పారాయణం చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. మాఘమాసంలో ప్రతి ఒక్కరూ మాఘ పురాణం, విష్ణు సహస్రనామం, భగవద్గీత, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వంటివి పఠించాలని శాస్త్రాలు తెలియజేశాయి.
ఇవి పఠించడం చేత, ఇవి తెలుసుకోవడం చేత ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనాలు, శివాలయ దర్శనాలు, ప్రత్యేకించి సూర్యనారాయణమూర్తి ఆలయ దర్శనాలు చేయడం చేత విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో కోణార్క్ టెంపుల్ లేదా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సూర్య దేవాలయాలు, అరసవెల్లి వంటి క్షేత్రాలని దర్శించుకోవడం, సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ప్రత్యేక ఆలయాలు గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాలను దర్శించడం కూడా చాలా విశేషం, శుభ ఫలదాయకం. ఇక మాఘమాసంలో ఏ వ్యక్తి అయినా ఆవు నేతితో ఇంటి యందు కానీ, తులసి కోట వద్ద కానీ, శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాల్లో కానీ, లక్ష్మీదేవి యొక్క ఆలయాల్లో కానీ దీపారాధన చేస్తారో, లేదా ఇంటిలో సూర్యనారాయణమూర్తి ఎదురుగుండా దీపాలను వెలిగిస్తారో, రావి చెట్టు కింద దీపాలు వంటివి పెడతారో అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. మాఘమాసంలో దీపారాధన చేయడం, దీపదానం వంటివి చేయడం కూడా చాలా విశేషం. ఇక మాఘమాసంలో ప్రత్యేకించి పుణ్య నదీ స్నానం, పురాణ పఠనం, దైవారాధన, సూర్య ఆరాధన వంటివి చేయమని శాస్త్రాలు తెలియజేసే. వీటితో పాటు మాఘమాసంలో దానాలు విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు ఇస్తాయి. ఇటువంటి మాఘమాసంలో ఏ వ్యక్తి అయినా తెలిసి కానీ తెలియక కానీ పుణ్య దానాలు వంటివి చేస్తే 1,000,000 రెట్ల ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు తెలియజేస్తూ, మాఘమాసంలో శుభకార్యాలకి ప్రశస్తం. మాఘమాసం ఉత్తరాయణంలో వచ్చేటువంటి మొట్టమొదటి మాసం. ఈ మాసంలో గృహారంభ గృహప్రవేశాలు సత్ఫలితాలు ఇస్తాయి. మాఘమాసంలో గృహారంభ గృహప్రవేశాలు చేసుకునేటువంటి వారికి అఖండ విజయాలు, ధన వృద్ధి కలుగుతుందని శాస్త్రం. మాఘమాసంలో వివాహం జరిగినటువంటి వారికి జీవితాంతం వారికి శుభ ఫలితాలు ఉంటూ ఆ దంపతులు సుఖ సౌఖ్యాలతో ఉంటారని, వర్ధిల్లుతారని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతటి విశేషమైనటువంటి మాఘమాసం. మాఘమాసంలో ఉపనయనం అవడం చాలా అదృష్టంగా భావించాలి. సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండేటువంటి మాఘమాసంలో ఉపనయనాలు వంటివి అవడం, వివాహం అవడం, గృహారంభ గృహప్రవేశాలు వంటివి జరగడం చేత వారికి చాలా శుభకార్యాలు జరుగుతాయి. షోడశ కర్మలకు సంబంధించినటువంటి ఏ శుభకార్యాలైనా సరే మాఘమాసంలో జరుపుకోవడం అత్యంత శుభ ఫలితం అని కూడా తెలియజేస్తూ, ఇంతటి విశేషం, ఇంతటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి మాఘమాసం పాపాలని తొలగించేటువంటి మాసం మాఘము. పాపాలని నశింపజేసుకుని పుణ్యాన్ని పెంపొందించుకోవాలనుకునేటువంటి వారికి అద్భుతమైన అవకాశం ఉన్నటువంటి గొప్ప మాసం ఏదైనా ఉందంటే అది కేవలం మాఘమాసం. అటువంటి మాఘమాసంలో మాఘము అని తలుచుకుంటేనే చాలు మన యొక్క పాపాలు నశిస్తాయని తెలియజేస్తూ, ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ యొక్క పాపాలు తొలగించుకునేటువంటి అవకాశం, పాపాలు తొలగించగలిగేటువంటి అవకాశం ఆ సూర్యనారాయణమూర్తి ఈ కార్యక్రమం ద్వారా నాకు అందించినందుకు ఆ యొక్క సూర్యనారాయణమూర్తికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా శుభ ఫలితాలు కలగాలి, శుభాలు కలగాలి, లోకా సమస్త సుఖినో భవంతు అని, సుఖంగా ఉండాలని తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.